21వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ అందరూ కూడా బైబిల్ తెలిసి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం తీసుకున్న పక్కన చదవాలి. ఇదిగో నీ రాజు సాత్వికుడై అందరు తీశారా బైబిల్? మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం మనం చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. చా అంతా నా వైపు చూడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మదైన యేసుని కొందనాలు. యేసు రక్తమును చేరుకొని కృపాసనికి చెల్లి ప్రార్థన చేస్తున్నాను. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి వందనాలు, ఇతరుడైన కాంతులు బట్టి వందనాలు. ఇతని ప్రతి హస్తము నోరునట్లు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. ఈ కార్యాలు జరిగించాను. ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, బ్రతిమలాడుతున్నాను. స్వామి, నీ వాక్యం చేత నాతో మాతో అందరితో మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసును ఒప్పింపు చేయి. లోబడు ఆత్మ నీ ప్రకారం జీవించగలిగే కృపనిగా ఈ వారం అంతా పుట్టాలో మీరు సహాయం దయచేసి అన్ని విషయాల్లో మీరు తోడయండి. అయా అల్పునైన నన్ను నీ సులుచరణ మరుగుపరిచి మీరే ఉండి మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది నామం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై, చెప్పండి గట్టిగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై ఎనక గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి ఉంచుచున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, ఇదిగో నీ రాజు గాడిదను ఎక్కి వచ్చుచున్నాడు అని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఇక ఏ ఆదివారం అనుకుంటున్నాం అందరం? మంగళ ఆదివారం అనుకుంటున్నాం కనుక దానికి ఒక స్పెషల్ ఉంది కనుక దేనికి అంటే, ఎందుకు ఇవన్నీ పెట్టారు అంటే, యేసు క్రీస్తు ప్రభువున సిలువ వేయబడకు మునుపు ఆదివారం దినమున ఆయన గాడిద ఎక్కి ఆ ఊరంతా అనగా ఆ పట్టణమంతా సంచరిస్తున్నప్పుడు అందరూ మట్టలు కట్టుకొని కొందరు నూతన వస్త్రములు దానికి వేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, యేసునకు జయమే, హోసన్నా జయమే, యేసునకు జయమే, దావీదు కుమారునకు జయమేనని ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నారంట. ఆ ఘనపరుస్తున్న వారు ఎవరిని ఘనపరుస్తున్నారంటే, గాడిదను ఎక్కి వస్తున్న రాజుని. చెప్పండి చెప్పండి, ఎవరినట చెప్పాలందరూ గట్టిగా. రాజు అనేవాడు ఎలా రావాలి? చెప్పండి సమాధానం. రాజు ఎట్లా రావాలి? గుర్రం మీద రావాలి, రథం మీద రావాలి, ఏనుగు మీద రావాలి, ఒంటి మీదను ఇట్లా రావాలి. కానీ మరి నేను అనగా మన బైబిల్లో రాయబడినటువంటి మాట, దేవుడు నా ద్వారా పరిచించిన మన రాజు ఎలా వస్తున్నాడట? రాజు ఎవరన్నా గాడి మీద వస్తారా? అసలు గాడిని ఎందుకు వాడతారు? నేను చెప్పాలి సమాధానం తొందరగా. బరువులు మోయటానికి. ఎవరన్నా మనుషులు ఎక్కుతారు గాడి మీద? ఎవరు ఎక్కుతారు? కానీ దేవుని సంఘములు వాక్యం వింటున్నటువంటి మనము, వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనము, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అంటే, ఇంకా వస్తూ ఉన్నాడా వచ్చేసాడా? వస్తూ ఉన్నాడా వచ్చేసాడా? మాట్లాడరే? వచ్చే
గాడిదకి వచ్చాడా రాలేదా? వచ్చాడు. మరి ఇప్పుడు గాడిదెక్కి రావటం ఏమిటి? గాడిదెక్కి వస్తే విలువ వస్తుందా? గాడిదెక్కి వస్తే ఘనత వస్తుందా? గాడిద వస్తే ఘనపరుస్తారా? గొప్ప చేస్తారా? రాజు గాడిద మీదకి వస్తున్నాడు. విషయం తెలుసా? ఆ రాజు గాడిద మీద కాదు, ఆయన నడుచుకుంటా వచ్చి ఆయనకి ఘనత వచ్చేస్తుంది. ఇప్పుడు మనం గాడిద మీద ఎక్కి వస్తున్నా చేయమని ఎవడన్నా అనుకుంటే వస్తాడా మనకి? అట్లానే అని మనం గణపరుస్తారా? పోనీ మనం నడుచుకుంటా పోతే మనకి చూస్తాడా అని? ఆ రాజు అంట గాడిద మీద వచ్చిన నడుచుకుంటూ వచ్చిన ఆయనకి ఎంత అవుతారు? ఇప్పుడు మరి మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, మన రాజు ఎందుకు గాడిద మీదనే రావాల్సి వస్తుంది? ఆయన ముందు మాత్రం చెప్పాడు, అలానా ఊరికి గ్రామం ముందుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అప్పుడు ఒక గాడిద గట్టిగా ఇవ్వబడుతుంది. ఆ గాడిదని అది తీసుకుని వస్తున్నప్పుడు విప్పుతున్నప్పుడు అడుగుతారు, ఏమని? ఇది ఎందుకు ఎవరైతే అడుగుతారు? అడిగితే ఏమన్నాడు? అది ప్రభువు కావాలని చెప్పండి. హల్లెలూయా. అలా పట్టుకొని తీసుకుని వచ్చినటువంటి ఈ గాడిద మీదట ఎవరికి అనట? యేసయ్యకట. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, యేసయ్య గాడిదనే ఎందుకు ఎంచుకున్నాడు? ఇక్కడ రాయబడిన మాట వాహనమెక్కి అంటే బరువులు మోసేది. ఏం మోసేది? చెప్పాలి. ఏం మోసేది? బరువులు మోసేది గాడిద. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము ఆ గాడిదను ఎందుకు ఎంచుకున్నారంటే, ఒకవేళ రారాజు అయినటువంటి ఆ ఉన్నతులైన రాజులకే రాజు ప్రభులకే ప్రభు అయిన ఈయన కనుక ఆ గాడిదను ఎక్కకపోతే ఆ గాడిదకు విలువ ఘనత వచ్చేది కాదు. ఏమిటయ్యా గాడిదను మోస్తే గాడిద నుండి ఘనత వస్తున్నావు, మరి బరువులు మోసే గాడిదలు ఎక్కితే ఏమిటి? బరువులు మొయ్యాలి కానీ ఎందుకు యేసయ్య గాడిద మీదకి ఎక్కాడు అని మనం ఆలోచన చేయగలిగితే కనుక, బహు జాగ్రత్తగా చూడగలిగితే అది బరువులు మొయ్యనగా అంతకు మునుపు రారాజు అయినటువంటి యేసయ్య ఆ గాడిదను ఎక్క మునుపు ఇంకా ఈ లోకంలో గాడిదలు అనబడుతున్న వారందరూ వారి పాప భారము వారే మోస్తున్నారు. వారి జీవితంలో ఉన్న ఈ లోక సంబంధమైన శాపం, పాపం, మరణమనే భారములు మోస్తున్న వారిని విడిపించబడాలి అంటే నీ భారము తీసేవాడు కావాలి కనుక నీ భారం తీయటానికి భారమును మోసే గాడిదలకి వస్తున్నాడు యూదా గోత్రపు సింహం. 3 వాడికి చెప్తారు. ఈ గాడిదలెక్కిన ఆయన ఎలాంటి వాడంటే రాజే గాడిదలెక్కాడు. ఎవరైనా రాజు గాడిదలెక్కాడు. అందుకే నేను అనుకునే మాట చెప్పనా, గాడిదలెక్కిన రారాజు ఏదట? మరి ఇంకెవరు? గాడిద మీద గొర్రె పిల్ల. మరి ఇంకెవరు? గాడిద మీద యూదా గోత్రపు సింహము. మరెవరు? గాడిద మీద జయము పొందిన జయశీలుడు. ఎందుకు ఇవన్నీ అంటే, ఆ గాడిదను ఎక్కకపోతే ఈ గాడిదలన్నీ రక్షణ పొందేది కాదు. ఏమైనా మమ్మల్ని గాడిదలు అంటావా? కాదని చెప్పండి. మీరెవరు? మందిరానికి వచ్చి జీవించబడిన గాడులు అంటే ఏంటి? మరి గాడులు అనట్లే. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడిన మాట. దాన్ని తీయాలి, చదవాలి. అమ్మా తీసి చదువుతున్నా చదువు. ఏముంది అక్కడ? తీసుకొస్తున్న చదవాలి. తెలియదు మరి పూర్వకుండా చదవాలి కదా. ఈ వచ్చిన కూడా రాకపోతే ఎంతవరకు 50 ఏళ్ళ వరకు శిశువు పుట్టిన కుమారుడు గ్రహించబడను
మనమందరం ఎవరు? మనమందరం ఎవరు అండి? దేవుని పిల్లలేనా కాదా? దేవుని కలిగి ఉన్నామా కాదా? ఆయన రక్తంతో కడగబడి ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణ ద్వారా యేసుని కలిగి ఉన్న మీద మనమందరము కూడా మన భుజముల మీద ఏముందట? రాజ్యభారం. అంటే ఆయన భుజముల మీద ఉన్న రాజ్యభారమే మన భారం మన మీద భుజముల మీద ఉంచబడిందంటే ఇప్పుడు మనం గాడిద కనుక ఆయన రక్షణ భారమును మనం కూడా మోయాలి. ఇప్పుడు మనందరూ ఎవరు? ఎన్ని చెప్పు? గాడిది గాడిద చెప్తామేంటి? లెక్కాపత్రం లేకుండా తయారైపోయినా మాట్లాడితే గాడులు అంటాడు, గడదరండి అంటాడు. నేనేమంటానంటే ఈ లోక సంబంధమైన గాడుల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ యేసును మోసే గాడిదగా నీవు నేను మారాలి. ఎవరిని మోయాలి? యేసుని మోసే గాడిదగా. ఎట్లా మోయాలి? యేసయ్య ఆ గాడిదను కమ్మనాడు తీసుకొచ్చాడు, ఎక్కాడు, కూర్చున్నాడు, నడుస్తున్నాడు. నూతన వస్త్రాలు దాని మీద వేశారు, లేక కొమ్మలు వేశారు, నడుస్తున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. అట్లనే పోయాలా? మనం ఎట్లా పోయాలి మరి? రాజుని మన భుజముల మీద అనగా మన వీపు మీద ఎలా పోయాలి? ఒక విషయం తెలుసా? ఎందుకు మనం గాడిదలాగా ఆయన మోయాలంటే మనము మోయలేని పాప భారమును మనం మోస్తూ ఉండగా ఆ గాడిద పిల్ల మీద వచ్చిన రారాజు మన పాప భారమును తాను మీద వేసుకొని మనను ఆయన మహిమ గల సన్నిధి, ఆయన మహిమను మనకు విడిచిపెట్టి వెళ్ళాడా. అందుకు ఆయన మోయాలి. అవునా కదా? మనం మోయలేదా? మన పాప భారం మనం మోయలేదా? మన శిలువ భారం మనం మోయలేదా? మన ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోక నరకానికి తీసుకుని వెళ్ళగలిగే భారం అంతా మనము మోస్తూ ఉండగా మన భారము ఆయన, అందుకే ఆ భారవాహనం వస్తున్నాడు. ఎందుకు గాడిద ఎక్కాల్సి వచ్చిందంటే మన పాప భారము పోయేట వరకే. ఏమోయడానికి? చెప్పు గట్టిగా. హలో, అది కూర్చోవయ్యా. ఇప్పుడు 23 సంవత్సరాల ముసల్దాన్లాగా మోయలేని వాళ్ళు. అందుకే ఒక ఆయన రాశాడు పాట, మోయలేక ఏంటది? ఆయన మోయలేక మోసాడు. చూడండి, మన వీపు మీద 5 కిలోలు మూట పెడితే మోయటం పెద్దది విశేషమే కాదు, కానీ 50 కిలోలు పెడితే ఒక్కడికి నేను ప్రయత్నం చేస్తాం. అదే 75 కిలోలు పెడితే రక్తం అక్కడ కూలి పడి పెడతాం. 5 కేజీలు 50 కేజీలు 75 కేజీలు మోయలేని పరిస్థితులే ప్రపంచ మానవాళి పాపము తాను ఒక్కడే మోస్తున్నాడు. విషయం తెలుసా? మరి గాడిదలు 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 అంటారు. ఆ గాడిదకి ఎందుకు అంత ఘనత వచ్చింది? ఏ గాడిద గురించి ఎందుకు మాట్లాడలేదంటే అసలైన రారాజు మోసిన గాడిదే సరైన గాడిద. నేను అడుగుతున్నాను, ఇప్పుడు రాజును మోసిన యేసయ్యను మోసిన ఈ గాడిదను ఘనపరచాలా, మరి గాడిద మీద ఉన్న రాజును ఘనపరచాలా? చెప్పలేమండి. గాడిద మీద ఉన్న రాజును బట్టి ఆ గాడిద ఘనత. ఒకవేళ గాడిదకి రాజు ఎక్కకపోతే ఉందా? ఇప్పుడు చెప్పు, మనకు ఘనత రావాలి అంటే ఓనవుతుందయ్యా. చూడయ్యా, దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నటువంటి మనం, వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే మనకు కూడా విలువ ఘనత, మనకు కూడా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనము, దేవుని వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు కూడా ఈ ఘనత వచ్చింది, మనకు కూడా ఈ విలువ వచ్చింది, మనకు కూడా ఈ భాగ్యం వచ్చింది. గల కారణం ఏమిటంటే మన మీద రోసైనా గొర్రె పిల్లైనా మన మీద ఎక్కినటువంటి యూదా గోత్రం సింహమును బట్టి మాత్రమే మనము కనబరచబడుతున్నాము. మనకు విలువ వచ్చింది, మనకు పేరు వచ్చింది, మనకు గొప్ప వాక్యము కలిగి ఉన్నాము. ఆ గాడిద మీద కలిగే యేసు ఎక్కకపోతే, ఆ గాడిద మీద కలిగే యేసును కోరుకోకపోతే, ఆ గాడిద మీద యేసు ఉండకపోతే ఈరోజు నీకు నాకు పేరు కాకుండా
నిన్ను గౌరవిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, విలువ వచ్చింది గల కారణం నా యేసయ్య కదా. హల్లెలూయా. కత్తి వేయబడిన గాడిదను ఎవరు లెక్క చేయని గాడిదను కేవలం బరువుల కోసమే మోసే గాడిద మీద నా యేసు కూర్చున్నాడు. అంటే ఎన్నిక లేని, త్రోసివేయబడిని, విడిచిపెట్టబడింది, అసలు ప్రేమించని, వద్దనుకొని ఎవరికి లెక్కలేని నిన్ను ఈరోజు అందరూ ప్రేమిస్తున్నాడే కారణం నిన్ను ఆయన మోసే గాడిదగా నిన్ను చేసుకున్నాడు. అన్నమాయని మోయాలి సార్. ఓ తల్లి కొడుకున్నారు, బుద్ధి జ్ఞానం లేదా నీకు? 9 మాసాలు కన్నారా, మోసారా నిన్ను? 9 మాసాలు గర్భంలో కొడుకుని కూతుని మొత్తిని ఇంత దిగితే ఆయన మన పాప భారమును మోసాడు కదా, మన శాప భారమును మోసాడు కదా. మనం చెలరేగిపోతా ఉంటాం, నేను పరిశుద్ధుల్ని, ఓ యథార్థవంతుల్ని, ఇక నాకేంటి విషయం చెప్పనా? ఆయన కనుక మన పాపము మోయకపోతే, ఆయన కనుక మన భారము మోయకపోతే ఈ రోజు నువ్వు చెబుతున్న పరిశుద్ధులు వేనా, నీతివంతులు వేనా, యథార్థవంతులు వేనా? చూడండి, ఇదే 21వ మత్తయి సువార్త 21:9 చదవండి. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. కేకలు వేస్తున్నా, మీరు కూడా కేకలేసి దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఇప్పుడు నేను అంటాను, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడాలంటే యేసు కొరకు నీవు కూడా బయలుదేరితే నిన్ను కూడా ఘనపరిచే రోజు వస్తాయి. గాడిని ఎక్కడం అనేది తెలియక సార్, గాడి మీద రావడం అంటే ఆయనకి తెలియదు లేక, ఆలోచన లేక ఆ గాడి మీద ఎందుకు వస్తాడు ఆయన అంటే చాలా మంది అంటారు, ఇదిగో గాడిద కట్టు తాడుతో కట్టివేయబడింది, పాపపు కట్టులో కట్టబడింది. ఎప్పుడైతే ఆ గాడిద కట్లు విప్పుతారో, శిశువు తీసుకొచ్చి యేసును కూర్చోబెడతారో, ఇక వారి పాపపు కట్లు తెంపబడి వీడు పరిశుద్ధుడే అని చెప్తారు. అని ప్రసంగాలు వింటూ ఉన్నా. కానీ నేనంటాను, ఈ పూట దేవుని విషయంలో వాక్యం వింటున్న మనము ఆ పాపపు కట్లు తెంపబడి తీసుకొచ్చి గాడిద మీద కూర్చున్న రాజును బట్టి నీకు రక్షణ వచ్చింది. రక్షింపబడిన నీవు, రక్షణ పొందిన నీవు ఇప్పుడు ఆ గాడిద నీకు మొయ్యాల్సిన అవసరంలా? ఆ రాజును మనం మొయ్యాల్సిన అవసరం లే. అంటే ఆ గాడిద అంటే విషయం మనమే ఒక గాడిద అనుకున్నాము కనుక ఆ యేసుని మనం మొయ్యాలి. చూడండి, ఆ గాడిదకి ఎంత ఘనత అంటే గాడిద తన కాళ్ళ కింద ఆ నూతన వస్త్రములు వేశారు. ఏ వస్త్రములు వేశారట? మనం ఎట్లా జీవించాలి? గాడిద కాళ్ళ కిందకి ఏమొచ్చిందట? ఎవరైనా గాడిద కాళ్ళ కింద ఏమేస్తుందో అది ఎట్టబడ్డ నడుస్తూ ఉన్నాయి. కానీ ఆ గాడిదకి మీద యేసయ్య వచ్చేసరికి ఏ వస్త్రాలు వేశారట? నూతన వస్త్రం. దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చినటువంటి మనము నూతన వస్త్రములుగా నీ రక్షణ వస్త్రమును కాపాడుకుంటూ, నీ రక్షణ వస్త్రమును కాపాడుకుంటూ కలిగితే కనుక నీ మహిమ గల వస్త్రమును దేవుడిని కనుగ్రహిస్తాడు. లేత కొమ్మలు కూడా వేసాడు, బైబిల్లో రాశారు. వేసారే లేదా? లేత కొమ్మ అంటే సిగ్గురించు, సిగ్గురు పుట్టిన ఎవరైనా యేసయ్య అంటే లేత కొమ్మలు వేయటం అనగా నీతి క్రియలు, పరిశుద్ధత క్రియలు. ఒక మాట చెప్పాలంటే వీటి ద్వారా దేవుని పోలిక అనే జీవితం కలిగి ఆయన మొయ్యాలి. అయితే ఎందుకు తెలుసు కదా సార్? తెలిసినా కాదు అనట్లేదు. కానీ ఆ గాడిద నడిస్తే నూతన వస్త్రాలు వేశారు, గాడిద నడిస్తే లేత మొక్కలు వేశారు. గాడిద నడుస్తుంటేనే ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని చెప్తున్నాను. నేనంటాను, నేను ఊరేగించబడాలి, కనపరచబడాలి, నేను గొప్ప చేయబడాలి అంటే ఎలా చేయబడతాం? ఆయన్ని మోస్తేనే కదా, ఆయన మహిమపరిస్తేనే కదా, ఆయన స్తుతిస్తేనే కదా. ఆయన ఇప్పుడు నీకు నాకు చూడండి, బహు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఆయన్ని మోస్తే మనకేమొస్తుంది అంటే ఆయన్ను మనము మోస్తే మనము కనపరచగలుగుతాం, మనకు జయము కలుగుతుంది.
గాడిద మోస్తే మనకి ఏమవుతుందా? అందుకే ఒక మాట బైబిల్లో రాశాడు, నన్ను కనపరచు వారిని, చెప్పండి గట్టిగా, నన్ను కనపరచు వారిని. ఇప్పుడు మనం ఎవరిని కనపరచాలి? కూర్చున్న లేచిన ఎవరిని కనపరచాలి? మన పనులు ఎవరిని కనపరచాలి? మన మాటతో ఎవరిని కనపరచాలి? మన చూపుతో ఎవరిని కనపరచాలి? మన శాతంతో ఎవరిని కనపరచాలి? మన నడకతో ఎవరిని కనపరచాలి? మన క్రియలతో ఎవరిని కనపరచాలి? మన ఉద్దేశాలతో ఎవరిని కనపరచాలి? ఇలా యేసుని ఎవరు కనపరుస్తారో, ఇలా యేసుని ఎవరు మోస్తారో, యేసుని ఎవరు భావన కలిగి మోత కర్రల వలె ఈ దేవుని మందసములు కలిగిన యాజకులు మోసిన, ఈ మందసము కలిగిన మోత కర్రలు కలిగిన మోసగలిగిన లేవి యాజకుల వలె దేవుని నామ ఘనత కొరకు నీవు ఆయన రాజ్య సువార్త పాలమును మోస్తూ ఉండాలి. ఆయనను ఆ గాడిద యేసుని మోస్తే ఘనత వచ్చినట్లుగా నేను ఆ యేసయ్యను మనం మోయగలగాలి. ఆ యేసుని మోయితే అనగా నీతి క్రియలు, యథార్థత, నమ్మకత్వము, పరిశుద్ధత, ఈ లోక సంబంధమైన ఆచరణకు అత్యంతముగా మరణమును జయించినటువంటి జయోత్సవముతో అనగా సజీవమైన కార్యాలు కలిగి మోయగలిగిన వారందరూ కూడా ఆయన చేత కనపరచబడతారు. అందుకే ప్రభు పేరున వచ్చేవాడు చెప్పండి గట్టిగా, ఆయన్ని స్తుతించాలి. ఆయన మనం స్తుతిస్తూ ఉంటే మనం ఆయన కనపరుస్తూ ఉంటాడు. అందుకే కొత్త గ్రంథంలో అన్నాడు కదా, మీరు మహిమనుడి అలా వాళ్ళు వచ్చాడు సార్, వాళ్ళు వచ్చాడు సార్, మన గురించి మాట్లాడాలంటే మనం చెప్పుకుంటే, మన డబ్బా కొట్టుకుంటే కాదు, మన దేవుడు వారికి మరి ఘనహీనుడైతే వారు ఘనపరచిన బట్టి వారు ఉన్నారా? జయమే లేకుండా 3 వారిగా జీవితాలు, ఇక మా జీవితం ఎందుకులే, మా బ్రతుకెందుకులే, ఇక అయిపోయింది అనుకున్న వారిని ఈ గాడిద కనుక నన్ను ఎవరు పట్టించుకోలే, నేను రాళ్ళు రాపలు బొచ్చులు బోళ్ళు బట్టలు ఏదో భారమైన ఇవే పొందుకుంటాను, ఇవే మోస్తానులే అనుకుంటుంది. ఈ గాడిద మీదకి యేసు వస్తే ఎంత ఘనత వచ్చిందో, మరి నా జీవితం ఎందుకులు అయిపోయింది అనుకున్న వారి జీవితంలో ఘనత వచ్చినది నా దాఖలు ఏమైనా ఉన్నదా అంటే చాలా మంది ఉన్నారు. అందులో మొదటి వరుసలో వస్తారు ఎవరైనా యోసేపు, ఎవరైనా ఇంకెవరు అన్నలు వదిలేశారు, తండ్రి కూడా మర్చిపోయాడు, వంటరోడు అయిపోయాడు, వెట్టి చాకరీ చేస్తున్నాడు, బానిసత్వం కలిగి బతుకుతున్నాడు. లేదా చివరికి వచ్చేసారు, చివరికి ఏం చేశారంటే గుంటలో పారేశారు. ఎక్కడ పారేశారు? గుంటలో పడేశారు. ఎవరు లేదు, గుంటలో పడేసి నేను తీసుకొచ్చి అమ్మి వేశారు. అమ్మి వేసిన తర్వాత ఆయన యజమాని ఇంట్లో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వానికి చివరికి నింద వేయబడి, చెయ్యకూడని దానికి చేశాడు, నింద వేయబడి, చెరసాల్లో వేయబడి కట్టు బానిస చదవబోతున్న ఈయన కట ఎప్పుడైతే ఆయన ఏ పరిస్థితుల్లో కూడా, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా యేసును ఆయన మోస్తూ ఉన్నాడు కనుక తగిన సమయంలో దేవుడు యోసేపును కనపరిచాడు. అవునా కదా? అప్పటి వరకు యోసేపు తెలియదు ఎవరికి. కానీ ఎప్పుడైతే యోసేపు ఫరో అంతటి వారిగా మారిపోయాడు, ఫరో మాటగానే యోసేపు మాట మారిపోయిందో, ఆయన ఫరోని కనపరిచినట్లుగానే యోసేపును కనపరిచాడు. యోసేపుకు విజయం వచ్చింది. నేను అంటాను కదా, ఆ గాడిద యేసును మోసినందుకు ఘనత వచ్చింది కదా. నేను అంటాను, ఆ గాడిదకు యేసును మోసినందుకు జయం వచ్చింది కనుక ఈ రోజున నేను కూడా మనమందరం కూడా యేసయ్యను మోస్తే, యేసయ్యను మోసుకుంటున్న వారమైతే, యేసయ్యను మోసుకొని వెళుతున్న వారమైతే యోసేపు లాగా మనము కూడా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యలాగా మనం కూడా మనకి అయ్యయ్యో నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడు చూడట్లేదు, నన్ను ఎవడు వెళ్తే పాట లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఇంతకుముందు నీరంటే కలం వచ్చేవాడు, ఇంతకుముందు నీరంటే ఇప్పుడు ఎందుకో భాష ఎవడు పట్టించుకోవట్లేదు మమ్మల్ని, అసలు మమ్మల్ని వదిలేశారు. నేను అంటాను, ఎవడు పట్టించుకోవాలి, ఎవడు వదిలేసిన పాట పెట్టేసిన యేసు నిన్ను వదిలిపెట్టినా. మనుషులైతే 10 రోజులు కనపడతారు, 10 రోజులు వదిలేస్తారు సార్, కానీ ఎవరు కనపరచాలి?
యేసయ్య కనపరచాలని కోరుకోవాలి. నా పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు, మా పేరు చెప్పలేదు, నా ఊరు చెప్పలేదు, పేరు ఊరు చెప్పలేదు. ఇలా పలాని వారు భోజనం పెట్టలేదు, మా పేరు చెప్పలేదు. పలాని వారు నీకు డబ్బులు ఇచ్చారు, మా పేరు చెప్పలేదు. విషయం తెలుసా, నీకు అసలు దేవుని కనపరుస్తున్నప్పుడు ఏ విషయంలో కనపరిచినా నీకు ఇతరులకు చెప్పకూడదని బైబిల్లో రాసి లేదా? ఉందా లేదా? మన దెబ్బ పట్టుకొని ఇగో ఫ్యాన్ నేనే ఇచ్చా, దాని మీద నా పేరు రాయి. వచ్చే నేనే ఇచ్చా, నా పేరు రాయి. ఘనతలు కోరుకునేవాడు సార్ వీళ్ళంతా. అని విషయం తెలుసా, ఎప్పుడు పట్టించుకుని గాడిదను యేసు పట్టించుకున్నాడు. కనుకనే ఈ రోజు కూడా గాడిద గురించి మనం మాట్లాడుకుంటాం. నిన్ను ఎప్పుడు పట్టించుకోమని బాధపడమాగా ఒక రోజున యేసయ్య పట్టించుకుంటాడు, నిన్నే కనపరచాడు, నీ గురించి మాట్లాడుకున్నట్టు చేస్తాడు, నిన్నే జ్ఞాపకం చేస్తాడు. అసలు నువ్వు లేకపోతే, అదే కదా యోసేపు లేకపోతే, యోసేపుకి దేవుడే కలవచ్చి ఏదైతే చెప్పాడో అది ఎవరు నమ్మలేదు, వెళ్ళాడు. అని ఒక రోజున యోసేపును చూసి అన్నలు భయపడ్డారట, యోసేపును చూసి పాదాల చెంత మొక్కారట, యోసేపును చూసి యోసేపు తండ్రి అయిన యాకోబు చనిపోతే అయ్యో ఇక మనోడు ఏం చేస్తాడు భయపడిపోయాడు. ఆయన కనపరచడం మొదలు పెడితే ఎంతవరకు ఉన్నది ఏమా ఉండాలి, మారు మోగిపోద్ది. ఏమైపోద్ది? మనం పేరు ప్రఖ్యాతులు ఘనతలు మనం కోరుకుంటా ఉంటాం. మాకెందుకు ఈ మధ్య ఫోన్ చేయట్లే, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లే, అసలు మేమంటే అసలు ఫోన్లో కరేపాటండి పాస్టర్ గారికి. విషయం తెలుసా అక్కడ అందరూ కానుకలు ఇస్తున్నారు. ఇచ్చే కానుకలు ఇచ్చేవాళ్ళు గొప్ప గొప్ప కానుకలు ఎవరు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. కానీ ఒక్క ఆమెను మాత్రమే యేసయ్య గురించి మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడు? జీవనం అంతా. అంటే అంతమంది ధనవంతులు గొప్పలు కానుకలు పేరు ప్రఖ్యాతలు వాళ్ళందరూ ఇతను ఎవరి గురించి మాట్లాడారు. కానీ కడుపు మీద అంటే ఆమె గొడుతుకంత యేసు పాదాల చెందలేదు. యోసేపు వంటి జీవితము కలిగి ఉండి నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, దూషణలు వచ్చిన, కష్టం వచ్చిన ఏదైనా సరే నీకు యేసును మోస్తూనే ఉండాలి. యేసును వదిలిపెట్టకూడదు, యేసును విడిచిపెట్టకూడదు. ఆయన రాజ్య భారం ఆయన భుజముల మీద ఉన్నట్లుగానే ఆయన కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మోస్తూనే ఉండాలి. అమ్మా ఇలా ప్రార్థన ఉందంటే నాకు దేవుడు భాస్కర్ నాతో నొప్పి వస్తుంది, నేను పడుకోవాలి, ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. నీకు భారం అనేది నీ భుజముల మీద ఉంటే ఏ కొడుకైనా అర్థం. హల్లెలూయా. ఎక్కడే సార్ ఎవరికి లేని ఘనత ఈ గాడిదకు వచ్చి పడితే మనం అంటా ఉంటాం కదా అప్పుడప్పుడు, అబ్బా చూడరా ఇన్ని రోజులు అడిగారు ఆయన ఎక్కడుంటారు అసలు అసలు ఉన్నాడు. కారణం నా యేసు తలుచుకుంటే ఏం చేయగలడు? పనికి రాని రాయిని కూడా గొయ్యాతం చంపడానికి ఆ రాయే ఉపయోగపడదు. ఎవరైనా అనుకుండా మరి రాయి గొప్పదని అందామా? ప్రభు అనుకున్నది చెప్పుకోవడమే. హల్లెలూయా. కొంతమంది నేనే పాడగలను, నేనే కొట్టగలను, నేనే చెప్పగలను, నేనే వాక్యం బోధించగలను. నువ్వు కనపరుచుకోమన్నారు వాతావరణం. ఆయన ఎవరు కనపరచాలి? అందుకే చెప్తున్నాను, మనకు ఘనత రావాలి అంటే మనం సోపకంగా చేయటం, అందరి ముందు భక్తి పరులాగా అని చెప్పి ఎవరైనా దయ్యంలాగా జీవించకపోతావు. అందుకే కొలసినాడు, నువ్వు ఉంటే వెచ్చగా, లేకపోతే పాస్టర్ ముందు ఎంత భక్తో ఎంత భయమో ఇంటికి వెళ్తే పాస్టర్ గురించి బండ బూతులు మాట్లాడు, మన నిత్యం వచ్చినా మాట్లాడతారు. వీళ్ళందరూ భక్తులే. వీళ్ళందరూ వచ్చి మేము పోరా మేము పోనీమో.
ఎవరిని ఉద్దేశించు, ఎవరిని ఆలోచన చేసే కాదు. నేనంటాను, నీవు ఘనపరచబడి దేవుని నామమును మహిమపరుస్తున్న నిన్ను బట్టి దేవుడు నువ్వు ఆయన్ని ఘనపరిచేదాన్ని బట్టి నిన్ను ఆయన ఘనపరుస్తాడు. అది విశ్వాసమైన, భక్తి జీవితమైన, క్రియలైన, తలంపులైన, యథార్థమైన, పరిశుద్ధి ఏదైనా సరే. అప్పటిదాకా యోసేపు ఎవరికి తెలియదు, కానీ గర్భం ఒకేసారి యోసేపు ఆ దేశం అంతటా ఎప్పుడు కొద్ది గోడ మనున్నా ఆ దారిలో పట్టించుకున్నాడా? అన్న తండ్రి సమయాలు వచ్చారా, విషయం ఏమన్నారా రాజు రమణం అని 7 వచ్చారు. 7 ఎవరన్నా పట్టించుకున్నా? అయ్యా రమసార్ ఫోన్ తిప్పి పెట్టుకోవాలి. ఫోన్ వస్తే కేసీఆర్ లాగా బయటికి వెళ్ళిపోయి మాట్లాడటం కాదు, తిప్పి పెట్టేసుకో ఫోన్. దావీదు తండ్రి అయినటువంటి యెష్షై 7 తీసుకొచ్చాడు. ఎవరిని పట్టించుకోవాలి ప్రభు? అప్పటి వరకు తండ్రికి నాకు ఇష్టం లేదు. అప్పటి వరకు 7 అన్నలకు కూడా దావీదంటే ఇష్టం లేదు. అసలు దావీదు ఎవరు? విషయం తెలుసా? సమీర్ ఉన్నారా అంటే వాడు ఉన్నాడా? అవి గొర్రెలు కాసుకున్నాడు. అది వచ్చింది అన్న ఇక్కడే కూర్చుంటా. నీకు జ్ఞానంతో కూడా నీకు ప్రభుత్వం ఏం చేస్తాడు తెలుసా? అక్కడిని పంపిస్తాడు సార్, అక్కడిని పంపిస్తాడు. నువ్వు గాలి మోసుకుంటూ వెళ్ళిపోతే చాలు. హల్లెలూయా. ఏం చేసుకోవాలి? అవమానాలు, నిందలు, దుఃఖములు, వేదనలు, బాధలు, కష్టాలు, రోగములు, సమస్యలు, మరణములు చూసి భయపడకూడదట. వీటన్నింటిని అధిగమించి లోయలు, గుట్టలు, కొండలు, పర్వతములు వాటన్నింటిని అధిగమించి ఆ గాడిద యేసుని ఎలాగ మోయగలిగిందో నీవు కూడా మోయగలిగినట్టుగా ఉన్నట్లయితే దావీదు నుంచి స్థితిలో నిన్ను ఉంచు దేవుడు. సార్ వాళ్ళు వచ్చాక లేట్ అయిపోయింది సార్, వాడు గొల్లు కాస్తున్నాడు సార్, అడవిలో ఉన్నాడు సార్, ఆడు మంచిగా ఉండడండి ఆడలా రమణ. తెలుసా దావీదు అక్కడికి చేరుతూ ఉండగానే సమయంతో దేవుడు అంటున్నాడు, ఈయనే నేను కోరుకున్నాడా. గట్టిగా సభలు పడుతున్నాడు. తండ్రి చెప్పుకోలేదు, అన్నలు గౌరవించాలి, అందరూ కూడా ప్రయత్నించాలి. విషయం తెలుసా, ఎవరికి పనికొచ్చిన పనికి లేకపోయినా రాజులు మోసుకున్నందుకు నా యేసు కూడా వస్తా. అప్పటి వరకు లెక్క అంచనా తక్కువ వేశారు. కానీ విషయం తెలుసా, దావీదు దేవుని మోస్తున్నాడు కనుకనే గొల్లియాతు ఎదురు దావీదు నిలబడ్డాడు. దావీదుకి విజయం వచ్చేసింది. అందుకే కదా అలా చెప్పాడు కదా, సౌలుకి 1000 దావీదుకి సార్ ఆయన తింటారు సార్. మరి మనం దాని గురించి చెప్పాలి. ఇది ఎవరు చేశారు? అదే లూసిఫర్ గారు కూడా ఏం చేశారు? లేదా దేవుని వాక్యం వింటున్నటువంటి మనం దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. మనం ఎవరిని వస్తున్నాం? పేరునా, ఘనతన, బహుమానాలన్నా, ఈ లోక సంబంధమైన వాటినా, డబ్బు కొరకు, బంగారం కొరకు, వజ్రాల కొరకు, కుటుంబం కొరకు, అన్నిటి కొరకు, ఏదేదో కొరకు. కొంతమందికి తినడానికి తిండి లేకపోయినా ప్రతి దినము రాయల్టీ ఉండాలి. ఈ మొహం రాయల్టీ ఒకరోజు ఊరి పడిపోతాం. ఏముంది ఇది మీరు మీకు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోండి, నాకు తెలియదు. కానీ ఏమండి, డబ్బులు లేకపోయినా పెద్ద సోపు డబ్బులు రేంజ్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏమిటి ఏమిటి అంటే కూరలో లేకపోతే అన్నాలో పువ్వులో ఏదో నచ్చితే తింటాం, నచ్చకపోతే ఏంటా మిమ్మల్ని ఎవరిని ఉద్రేకించేదని నేను చెప్తలేదు, ఓపెన్గా చెప్తున్నాను. దాని లెక్క గురించి చెప్తున్నా. నేను అంటాను, నువ్వు అన్నం కూర పారేస్తున్నావంటే దేవుడు నీకు ఇచ్చింది కదా, అది దాని గురించి నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పాలా వద్దా?
బట్టలు కొద్దిగా నేనేంటి ఇదేంటన్నా అమ్మా నన్ను అమ్మాటావా నా ట్రైన్ ఏం తెలుసా ఇవన్నీ లోక సంబంధమైనవన్నీ కోరుకుంటా ఉంటాం కనుక పర సంబంధమైన ఘనత ఏం చేయమంటారా? నేను నమ్మినా నమ్ముతారో మీరు ఏం చెప్తున్నా కదా అప్పుడు నా మాట ప్రభు ఏంటంటే ఓ చోటికి వెళ్ళావు సార్, ఓ చోటికి వెళ్ళావు, అన్నం పెట్టారు, అన్నం ఎత్తుంది తెలుసా మంచిగా అందులో మంచిగా పెరిగేసుకొని తింటే పిసుకొని ఒకసారి పెరిగేసుకుని తింటే అట్టుంది అన్నం. మన చికెన్ ఉంటే ఎట్టుంది తెలుసా ఉత్తి వేడి నీళ్ళల్లో చికెన్ వేస్తే చేసినట్టుంది. ఇక అన్నం పెట్టి మీరు ఏం చేస్తాం చెప్పండి? మీరైతే ఏం చేస్తారు అమ్మా? మీరైతే ఏం చేస్తారు? ఈ అన్నం తగలయ్యా, ఈ కూర తగలయ్యి, అన్నం ఏంటి కావడానికి పక్కన ఏం చేస్తారు? దెబ్బలో బాధపడతారు. మా ఇద్దరికి ఎక్కారు, తినండియా ప్రేమ కడుపునిండా తినో కొంచెం నిన్న తోడారు. ఎవరు చెప్పుకునేది నా బాధ, మీ బాధ అంటే నాకు చెప్తున్నాను, నా బాధ ఎవరికి చెప్పుకునేది? చెప్పుకోవడానికి ఎవరు ఆయన తప్పనేసి ఇప్పుడు తినకపోతే అయ్యగారు మా ఇంట్లో తిన్నాను వాళ్ళకి బాధ, తింటే నా కడుపుకు బాధ. నేను నమ్మండి, యథార్థం చెప్తున్నాను, వారి జీవన కొరకు ప్రార్థన చేసుకుని ప్రభా ఇది మాకు ఇబ్బందిగా మారకూడదు, మాకు సమస్యగా మారకూడదు, మేము తింటామన్నా ఇది మన లెక్క, ఈరోజు వదిలేసి వస్తే లెక్కే కదా అని చెప్పి ప్రార్థన చేసుకుని కడుపు నిండా తినొచ్చాము. అక్కడ ఎవరి దగ్గర అప్పుడు తెలియదు, ఇప్పుడు తినేసి వచ్చాము, పెట్టినంత తినొచ్చాము. మరి ప్రేమ సైలెంట్గా తినొచ్చాము. తర్వాత వాళ్ళు తిన్నారట, నాకు ఫోన్ చేశారు, అయ్యా ఎట్లా తిన్నారయ్యా? మీ ఇంట్లో కూడా మేము భోజనం చేసినాం, మీరు మంచిగా చేసుకుని తింటారు, ఎట్లా తిన్నారయ్యా? ఆమె ఏడ్చేస్తుంది ఫోన్లో. నేను చెప్పాను, ఇడా ఎట్లా తినలేదు నాన్న, నీ దీవెనగా నీకు దీవెనగా మారాలంటే నేను తినాలి. నేను మంచిగా ఉంటే వెంట నడవదు, లాగి పెట్టి పడతాడు, 10 రోజులు పోలేకం చేస్తాడు. అలా నువ్వు సంతోషపడు, కడుపునట్టు తిన్నారా, బాగుందిరా వంట అంటే లేదయ్యా నువ్వు నేను చెప్తా లేదయ్యా అంటే సర్లే నువ్వు ఎట్లనో అనుకో, నేనైతే మంచిగా తినొచ్చిన తృప్తిగా అంటే ఏం చిన్న బిడ్డ. కానీ విషయం తెలుసా, ఆ తర్వాత కొన్ని రోజులు కూడా మనకి ఏం తక్కువ లేకుండా దేవుడు ఆశీర్వదించా వచ్చాక. నేనేమంటానంటే మనకు ఉన్నదాన్ని బట్టి పేరు ప్రఖ్యాతలు గొప్పల కొరకు రేంజ్ కొరకు అలాగలాగా మానమాకండి, ఉండమాకండి. దేవుడికి పోవలసిన ఘనత మహిమ ప్రభావము ఆయన ఇచ్చుదని కొరకు ఎదురు చూడండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా. పెద్దయ్య గారు చెప్పింది ఆయన తెలుసాక, ఆయన చెప్పింది నేను చెప్పాను చాలాసార్లు. ఏంటది? ఏసన్న గారికి ఆరోగ్యం బాగోలేదని ఏం చేశారు? ఆనుకలు తెచ్చిన మీరు వండుకోకుండా బయట నుంచి కొనుక్కొచ్చి పెట్టారట. పెట్టేశాడు కదా, ఆ రోజు కొద్దిగా అన్నం తిన్నాడు, సైలెంట్ గా సభకు వచ్చాడు, వాకి నిలబడ్డాడు. నిలబడితే చెప్తాడు, ఈ దుర్మార్గులు నా నోటికాడు కూడు. ఎందుకని? అంత గొప్ప దైవజనుడు, ఆయన ఉన్న స్థాయి, ఆయన డబ్బు, ఆయన వ్యవహారం బయట కొనుక్కొచ్చుకోగలదట. ఆయన సంత విశ్వాసం ఏది ఇస్తే తెచ్చుకుంటుంది. హల్లెలూయా. మన గొప్ప కొరకు, మన ఘనత కొరకు, మన దేవుడి కొరకు మనం ఏం చేస్తే ప్లాన్ చేస్తే దేవుడు ప్లాన్ చేస్తే వాళ్ళు మనకి అర్థం చెప్పాలి. సేవకు వచ్చిన కొత్తలో ఎవరు కొనిలే, బట్టలు ఎవరు కొనిలే, కొనిచ్చిన 1, 2. నాకు సేవకు వచ్చిన కొత్తలో సేవకు ప్రతిరోజు కూడా నీకు పోసి వస్తే 2 పాయింట్లు 2 సొక్కాలు ఏముండయి. అదే ఉతుక్కొని, అదే ఇస్త్రీ చేసుకొని, అదే వేసుకునేవాడు. ఒక చోట సిగ్గు లేకుండా అడిగేవాడు ముఖం మీద, ఏడా ఈ సొక్క ప్యాంట్ నీకేం లేవా? 500 పెట్టి ప్యాంట్ ఏంటంటే పెద్ద విషయమే, లేదు 1000 రూపాయలు పెట్టి ప్యాంట్ ఏంటంటే మామూలు విషయం కాదు. కానీ ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? అలానే బ్రతకడం నేర్పారు, అలానే బ్రతకడానికి ఇష్టపడ్డాను కనుక ఈ రోజున మాకు దేవుడు అనుగ్రహించిన పిల్లల ద్వారా స్థాయికి మించిన వస్త్రములు తెచ్చివ్వగలుగుతున్నాను. ఒక్కోసారి వేసుకోవడానికి నాకైతే గసగస భయం వచ్చేస్తాను. అమ్మో, కారణం
ఒక్కోసారి మనం కొన్ని విషయాల్లో పడిపోతాం కదా. నేనేంటి, నా వ్యవహారం ఏంటి, ఈ బట్టలు ఏంటి అసలు చీప్గా, మొయ్యవలసింది కాస్ట్లీ వస్త్రం కాదు, కనవలసింది కాస్ట్లీని కాదు, బతకవలసింది కాస్ట్లీగా కాదు. ఆ రోజు గాడిద మీదకెక్కిన రాజు నీవు నేను మోయగలిగితే చాలా. ఏది తక్కువగా ఉన్న దేవుడు తెస్తాడా? ఎవడా ఇస్తాడు. ఏమీ తక్కువ కాకుండా చూడండి, కటిక పేద వినోదాలు ఇక గుడ్డిలో నూనె, కొద్దిలో పిండి అయిపోతున్న కరుణంలో ఎన్ని కట్టలేరుకుంటుంది, ఇక నేను చచ్చిపోతుంది, అయిపోతుంది అనుకుంటున్న తరంలో ప్రవక్తలకు వచ్చావా, కొంత నీళ్ళు పడకరావా, ఎంతో ఉండగా అప్పం పడకరావా అన్నాడు. ఒక అప్పం ఇచ్చి 3.5 సంవత్సరాలు పోషించబడింది. ఆమె కలువుకు మరణం నుంచి జయించబడిందండి. చెప్పే కదా, యేసును మోసేవాడికి 1 ఘనత, 2 జయము. మరణమును జయించగలిగింది ఎన్ని ఏళ్ళు? 10 రోజులు 20 రోజులు కాదట, 1 సంవత్సరం 6 నెలలు కాదట. ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు. కరువు లేదట, ఏమి లేదట. కొంతమంది ఇక్కడ ఎప్పుడు చేసిన కరువే. ఆ కరువు ఎందుకు వస్తుంది తెలుసా? ఇందాక చెప్పినేశారు. మీరేమనుకున్నా బాధలే, ఓకరికి ఒక తండ్రిగా మీ మీద ప్రేమతో చెప్తాడు. ఒకవేళ మీకే అది తగిలితే మార్చుకోండి, కానీ ఇంటికి వెళ్ళాక వేరే రకంగా ఆలోచన చేయమాకండి. తిరిగి ఏదైనా ఇబ్బంది అయితే వల్ల నాకు నీకు ఇబ్బంది. యథార్థం చెప్తున్నా, మీ యథార్థం చెప్తున్నా. మాస్టర్ మన ఎక్కడ ఉంది, ఎప్పుడైనా అన్నం బారేసిన, కూర బారేసిన తిరిగి దేవుడు మనకి ఇచ్చిన దాని లెక్క. సార్ బాగోలేదండి, ఎందుకు బాగోలేదు? ప్రార్థన చేసుకుని తిను, ఏమైంది అటకని చెప్పి విషయం తెలమని నేను చెప్తాలే. ప్రతి దానికి లెక్క రాసి పెడతాడు. ఏమి రాసి పెడతాడు? లెక్క రాసి పెడతాడు. మన సంవత్సరం నెలకోకపోయింది మొదలు పెట్టే కాడికి మొత్తం కోసం ఇన్ని బోధలు చేస్తామేంటి? మొత్తం కోసం బోధలు చేయలేదు నాన్న. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దేవుని యొద్ద నుంచి విజయం పొందకుండా, ఆశీర్వాదం పొందకుండా, మన దరిద్రత దూరం అవ్వకుండా, మనకు దీవెన రానికుండా అడ్డుకట్టగా మారిపోతున్నాయి. నాకు వెనకాల వినబడుతున్న మాట చెప్పనా? అందరూ నా వైపు రెండు కిందకి చూడమాకండి, అందరూ నా వైపు చూసి చెప్పండి. ఆయన కింద చెప్తే వాక్యంలో పెట్టి కొట్టి చంపేస్తారు. మన గురించి చెప్పాడు ఈ ప్రసంగం. నేనంటాను, నిన్ను దృష్టిలో పెట్టుకొని చెప్తే నేను వాక్యం చెప్తా. నిన్ను ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రార్థన చేసుకోకుండా వాక్యం దేవుని నడపమని నిన్ను మాత్రం దృష్టిలో వాక్యం పెట్టుకొని దృష్టిలో పెట్టి వాక్యం చెప్తున్నానా? ఒక సేవకుడిగా అన్ని విషయములు చెప్పాలి. ఓ ఇంటికి వెళ్ళా సార్, హైదరాబాద్లో సేవ చేసేటప్పుడు, అయ్యా మాకు చాలా ఎప్పుడు చూసిన కష్టమేనయ్యా, రెక్కాడితే కానీ దొక్కాడదయ్యా అని అంటే ఆమె కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి అయ్యా ఏంటమ్మా మీ పరిస్థితి, ఎందుకు ఆర్థికంగా చిటికిపోతున్నారు, ఎప్పుడు ఏదో ఒకటి ఉండదు 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 లేవి 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 అని ఎందుకు అంటారమ్మా అంటే ఆమె చెప్పిందయ్యా మా ఇంట్లో మేము ఎప్పుడు ఉంటామయ్యా, ఇట్లా చేస్తామని చెప్పారు. అమ్మా ఇట్లా ఉండమాకండి, ఇట్లా చేయమాకండి, ఇట్లనే చెయ్యండి అని చెప్పొచ్చాను. యథార్థంగా నేను ఏదైతే చెప్పొచ్చానో అలా చేయటం మొదలు పెట్టారో వాళ్ళు పూరి గుడిసెలో ఉండేవాళ్ళు 4 బిల్డింగులు కట్టుకున్నారు. రైతు మంచిదే, ఒక్క పూట తినేది, ఆ ఒక్క పూట రుచిగా టేస్ట్గా తిని ఒళ్ళు పెంచేసావు, రేపు చచ్చిపోయావు, యాడిపోతుంది నీ శరీర బలం అని. ఏమున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఆహారం రుచిగా ఉన్నా లేకపోయినా, చిన్నదాన్ని బట్టి నువ్వు దేవుని మోస్తూ దేవుని కనపరుస్తూ జీవించి ఈ లోకంలో పరలోకంలో కూడా బతుకుతావు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? పరలోకంలో ఆకలి ఉందా? పరలోకంలో దాహం ఉందా? పరలోకంలో భూమి పెట్టడా? మాట్లాడదేమా? చాలా మంది అంటారు, ఎన్ని చేసిన ఎన్ని కోటి విద్యలు
కూటి కొరకు కాదు నాన్న బతకాలి. జీవి బతకడానికే తినాలి, తినడానికే బతకూడదు. కోటి విద్యలు కూటి కొరకే అయితే తినడానికే బతకటావా బతకసురుడా? కానీ బతకడానికి తినేవాడికి కోటి విద్యలు అవసరం లేదు. భక్తిగా బతకవలసిన కొన్ని దినాలైనా చాలా. నేను సాయంత్రం ఆశ్చర్యం వేసిందన్నా కదా, ఒక ఇద్దరితో పెట్టిద్దాం. ఆశ్చర్యం వేసింది, అమ్మా అక్కడ అది బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడ అది బాగుంది. అవునా అవునా ఎన్ని టేస్టులా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు నుండి బతికి చచ్చిపోయి బంధువులు పెడితే ఈ శరీరం మట్టిలో కలిసిపోయే ఈ దేహానికే ఇంత టేస్ట్ అయితే మరి తరతరములు దేవుడితో బ్రతకడానికి మనకు ఎలా ఉండాలి? యెహోవా ఉత్తముడని చెరుగట్టిగా. ఇప్పుడు టేస్ట్ చూడాల్సింది. పూర్వ ఉప్పు కారం అయిపోయింది తెలుసు. అబ్బా ఏం చేసినా చేసేది సార్, కొద్దిగా ఉప్పు తగిలిస్తుంటారు మజా. హల్లెలూయా. ఏ కూరమై ఉప్పు లేదు, కారం లేదు. నేను అంటాను ఎవరో తిట్టుకోమాకండి కానీ, ఇంటికి లేక ముంచుకోమాకండి కానీ, అబ్బాయి చెప్పక మానని కానీ, ఉప్పు కారం లేకపోతేనే తెల్లలేకపోతున్నావే. నీ బతుకులు పరిశుద్ధత లేకపోతే దేవుడు రాజ్యానికి వెళ్ళిపోతావు. అసలు నీతి క్రియలు లేకపోతే దేవుడు రాజ్యానికి వెళ్ళిపోతావా? యథార్థత లేకపోతే దేవుడు రాజ్యానికి వెళ్ళిపోతావా? ఒకవేళ ఏదైనా విషయం దేవుడు నీతోనే పదే 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 నీతో మాట్లాడుతున్నాడా? ఎందుకో తెలుసా? నీవు ఈ లోకస్తులాగా ఉండకుండా నీవు కూడా ప్రభువును గణపరిచేవాడిగా, ఆయన మోసేవాడిగా ఉండాలనే ఈ మాట. అందరూ చెప్పేవాడు, సేవకు వచ్చిన కాబట్టి అందరూ చెప్పాడా నీ కోపం ఎక్కువ మనసుకో అందరూ చెప్పేవాడు. విశ్వాసంతో సహా ఆయన కోపం ఎక్కువండి, ఆయన కోపం ఎక్కువండి అందరూ చెప్పేవాడు. నాకు అనిపించేది బీపీ ఎక్కిపోయి నా కోపం బాబు అని. ఒక రోజున ప్రార్థనలో కూర్చొని ప్రభుతో ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు, బాబా ఏమిటి, ఎందుకు ఈ విషయం ఇలా ఎదుర్కొంటున్నాను, నా జీవితం ఎందుకు ఈ దీవెన లేకుండా ఉంటుంది అని అన్నప్పుడు కొన్ని విషయాలు నాకు ఎదుటికి వచ్చినప్పుడు అవన్నీ జ్ఞాపకాలు వచ్చాయి. అందరూ చెప్పింది విన్నాను, చెప్పినప్పుడు కోపం వచ్చింది. కానీ తర్వాత నువ్వు ఇట్లా ఉండకూడదు అంటే అది కష్టమైన బాధ అయినా నేను మార్చుకోవటానికి ఇష్టపడాలి. ఎందుకంటే నేను ఆయన మోసే గాడిదగా ఉండాలి కనుక, లోకస్తులాగా ఉండకూడదు కనుక. మీరు ఎక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. మామూలు దేవులో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకసారి దైవజనులు వస్తే ఆయన కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాం, ఏది సెట్ అవ్వదా. ఆయన ఆరోగ్యానికి కూలిపడేది కాదు. చివరికి ఆయన ఏం చేశారు తెలుసా? అన్నం పెట్టి మాడికాయ పచ్చడి చేసుకుంటుంది, ఇక్కడ తీసుకుపోయాడు. ఒక దైవజనుడికి మాడికాయ పచ్చడి చేసుకో అన్నం పెడితే మీరేం తినేవాడు? భోజనానికి రమ్మని పిలిచి గెస్ట్గా పిలిచి మీకు మాడికాయ పచ్చడి చేసి పెట్టి పంపిస్తే మీకు ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? ఈ మాడికాయ పచ్చడి మా దగ్గర లేదా, ఈ అన్నం మా దగ్గర లేదా, చికెన్ అడుపురెడ్డ గింజలు గిన్నెలు వేసి పెడితే తిరిగిపోయి ఎలా విధానం చేసి ఈ రోజుల్లో ఒకరు రావట్లేదు. కానీ ఎప్పుడు భోజనాలు పెడదామని వాళ్ళు ఉన్నప్పుడు చాలా భయం వేసేది. ఎందుకంటే అందరికీ బాగానే వేస్తారు, బాగా చికెన్ ఒక 2 వేస్తారు, ముగ్గురు చికెన్తో కాలిపోరు. ఏంటి సార్, పరిశుద్ధత లేకపోతే రోషం రావాలి, నీతి క్రియలు లేకపోతే రోషం రావాలి, ప్రార్థన లేకపోతే రోషం రావాలి. అంతేకాని లోక సంబంధమైనవి ఏమి ఉన్నా లేకపోయినా, అందుకే చెప్పాడు కదా, నా ఇంట్లో పశువులు, నా ఇంట్లో ఏంటట, నా ఇంట్లో పొలంలో పైరున్నా లేకపోయినా, ఇంటి ఏది తినడానికి తిండి లేకపోతే ఏది ఉన్నా లేకపోయినా నేను నా ఇంటి వాడు. అది యోగ జీవితంలో చేయరా?
అన్ని ఉన్నప్పుడు ఎలాగ దేవుడిని కనపరిచాడో అన్ని పోయినాక కూడా యోబు అంతకన్నా ఎక్కువగానే దేవుడిని కనపరిచాడా. అందుకే యోబు రెండంతల ఆశీర్వాదం. ఎప్పుడైతే యోబును తిట్టేవారు, అరిచేవారు, దూషించేవారు వచ్చినప్పటికీ కూడా యోబు విని ఏ ఒక్క మాట మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు, అన్ని భరించాడు. కనుకనే యోబుకు రెండంతల ఆశీర్వాదం. యోబును దేవుడు కనపరిచాడా. యోబుకి విజయం ఇచ్చాడు శోధనలో. ఎస్తేరుకి ఇవ్వలేదా? ఋతుకి ఇవ్వలేదా? అన్నాకి ఇవ్వలేదా? యాకోబుకి ఇవ్వలేదా? యాకోబు ఎలాంటి వాడు అండి? మోసగాడండి. ఎలాంటి వాడు? మోసగాడు. పచ్చి మోసగాడు. ఎన్నో రకాలుగా భయంకరంగా జీవించాడు. కానీ మాట చెప్పనా, యాకోబుని దేవుడు దృష్టించాడు కనుక ఈ రోజుకి ఇశ్రాయేలీగా గణపరచబడుతున్నాడు. చాలా మంది జీవితాల్లో దరిద్రం ఉంది. దరిద్రం పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు చెప్పండి? లోటు, ఆర్థిక లోటు. ఎప్పుడు చూడు అప్పులు, సమస్యలు, గొడవలు, డబ్బులు లేవంటే ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదు చెప్పండి మీకు సమాధానం. కారణం ఏంటి? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా అని ఇప్పుడు చెప్పు. నీ దరిద్రం ఎందుకు వాడలేదు? చెప్పగట్టిగా ఇగో ఎట్లాంటి చెప్తే మనం దేవుడు నిన్ను దీవించిన కాక, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చిన కాక, దేవుని కృప నీకు తోడయ్యుండును కాక, నీకు దేవుడు బంగారం మీద బంగారం ఇచ్చిన కాక. ఆమె ఇప్పుడే అడుగుతున్నా. ఓ 4 కేజీల బంగారం వేసి నీకు ఇచ్చిండు అనుకో, ఒంటి మీద వేసుకొని తిరిగాం అనుకో, బంగారం నీకు అన్నం పెడుతుందా? బంగారం నీ ప్రాణం పోకుండా ఆపుతుందా? మాట్లాడేమ్మా. నేను అడుగుతున్నా, మనుషులు చెప్తున్నా. అన్నంగారు ఏదో ఉంది. మనం తినడం నేను పొద్దున సాయంత్రం పొద్దున నీకు బీపీ డౌన్ అయింది ఎప్పుడు? 2 రోజులు అయిందా 3 రోజులు అయిందా? 2 రోజులు అయింది. బీపీ డౌన్ అయింది. ఇంట్లో దాదాపు ఒక 7-8 మంది ఉన్నారు. ఎవరైనా బీపీ డౌన్ అయింది ఆపగలిగారా? ఏమన్నా ఆపేదా? మీ బీపీ డాక్టర్ గారు వచ్చి కూడా ఆపగలిగిందా? నేను చెప్పనా, నీ ప్రాణం పోతున్నప్పుడు 100 మంది కాదు 1000 మంది ఉన్న ఎవరైతే అని ఆయన్ని రాజుగా మనం మోయగలిగితే మరణములో కూడా జీవములోకి తాగించాలి దేవుడు. చనిపోయిన లాజరును లేపలేదా? చనిపోయిన చిరదాన్ని చంపితే లేపలేదా? ఏ బిడ్డ లేపలేదా? 3 రోజులు సమాధులు పెట్టి మొదలుపెట్టిన ఆయన లేపలేదు. ఎవరైనా సమాధులు 2 రోజులు లేపేశాడు. చనిపోయిన చరిత్రలు లేపేశాడు. మనం ఏమో లేపేస్తాం, బతుకుని లేపేశారు కాలం. ఆయన అయితే చచ్చిపోయిన లేపాడు. మనం లేపుతాం ఎందుకు? మాటలు, క్రియలు, తలంపులు. కొంతమంది అనుకుంటారు నోటుకు అద్దు ఏముండదు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ అదే నోటితో దేవుడికి మమ్మల్ని కనికరించవయ్యా, మమ్మల్ని సాయం చేయవయ్యా. ఈ నోటికి పండగ చేసుకుని వచ్చి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఎలా కనపరచుకుంటాం? అసలు మోయడం అంటే సార్, నీ మీద ఆయన కూర్చోవడం ఏం తెలుసా? నీవు ఆయన కలిసి సహవాసము కలిగి ఉండాలి. మోయటం అంటే ఏంటి? ఆయన్ని ఘనపరచడం కదా. ఎలా ఘనపరుస్తున్నావు? ఆయన పరిశుద్ధుడని, ఆయన నీతిమంతుడని, ఆయన యథార్థవంతుడని, ఆయన కోరికలు, ఆయన జీవితంలో, ఆయన క్రియలో ఏ పాపము లేనివాడని, ఇవన్నీ మీరు కూడా కలిగి ఉండాలిగా. అప్పుడే ఆయన మోసి అర్హత నీకు. ఏసయ్య మా ఇంటికి రావా? ఎందుకు అతను ఇంట్లో దరిద్రంగా పెట్టుకుని నీ ఇంటికి ఏసయ్య వత్తరా? ఏమా వత్తరా? నీ ఇంటికి ఏసయ్య రావాలి అంటే ఎలా ఉండాలా? ఎట్లుండాలా? ఇల్లు ఊడ్చి శుభ్రం చేసి ఉండాలి. ఒక
ఆయనకి దెయ్యం పెడితే వదిలేశారు. స్నానం దెయ్యం పెడితే ఏం చేశారు? వదిలేశారు. పోయింది. అది తిరిగింది. చివరికి మరి ఎక్కడికి వచ్చింది? నేను వదిలేసిన ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు ఎట్లున్నట్టే. ఆ ఇంట్లో ఎవరు లేరట. నేను ఒక మాట అయితే చెప్తున్నాను, నీ ఇల్లు ఎప్పుడు సమాధానంగా లేదు అంటే అది దేవుడు నివసించే స్థలం కాదు అన్న సంగతి జ్ఞాపకం. నీ ఇంట్లో ఎప్పుడు ఆనందం, నెమ్మది, తిండికి లేకపోయినా నెమ్మదిగా ఉంటున్నావంటే గల కారణం నీ ఇంట్లో దేవుడు నివాసం అన్నాడని. తనికల మీటింగ్లో అయ్యారు సాక్షి చెప్పి నేను చెప్పండి వేరే ఒక ₹1,00,000 పెట్టేసినా నిద్రపట్టలేదంట. చిన్న గుడిసెలో చిన్న మంచం, సరైన పరుపు లేకుండా ఆడ మంచం అయితే నిద్రపెట్టినాయి. నేను చెప్పానడా ఏంటి? దేవునితో మన సహవాసములు ఉంటే మనం ఉన్న స్థలం నెమ్మదిగా మారిపోతుంది, ధైర్యంగా మారుతుంది, ఆశీర్వదకరంగా మారిపోతుంది. నేను మనమందరం కూడా ఎవరిని మోస్తున్నాం? ఘనతను మోస్తున్నాం. గాడిదకి గర్వం వచ్చింది. మరి ఇప్పుడు ఈ గాడిద మీదకి ఎవరు ఎక్కాలి? ఈ గాడిద ఎవరిని మోయాలి? ఈ గాడిద ఎవరి కోసం పనిచేయాలి? ఈ గాడిద ఎవరి కోసం జీవించాలి? ఈ గాడిదకి ఎవరి లక్షణాలు ఉండాలి? గాడిద పిల్ల ఎక్కడుంది? పంది పిల్లలు ఉంటుందా? ఎక్కడుందమ్మా? ఎక్కడుంటుంది? గాడిద పిల్ల ఎక్కడుంది? గాడిదలాగానే ఉంటుంది. పంది పిల్ల ఎక్కడుంది? నువ్వు ఎవరు బిడ్డవి? నువ్వు ఎవరిలో ఉండాలి? ఇప్పుడు చెప్పు, నీలో ఒక గాడిద అనుకుంటే నీకు ఎవరిని మొయ్యాలి? క్రైస్తవుడు ప్రతి దినము కోరుకోవలసింది ఈ లోకంలో ఉన్నవా నీకు కాదు ప్రభువా, ఇచ్చే ప్రభావాన్ని కోరుకోవడం కాదట. ఈ క్రైస్తవుడు ఏమి ఆయన మోయటం అంటే ఆయన పోలిక, యేసు క్రీస్తు పోలిక నాలోనికి రావాలి, యేసు క్రీస్తు నీతి క్రియలు నాలోనికి రావాలని ఎవరు కోరుకుంటారో వారే ఆయన్ని మోస్తున్నవారు. అపోస్తుల కాలంలో జరిగిన కార్యాలే అని మనం అంటా ఉన్నాం. అపోస్తులు అంటే వాళ్ళు యేసుని కలిగి ఉన్నారు. మరి నువ్వేమని కలిగి ఉన్నావు? ఒక రోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు ప్రార్థన చేస్తాం. నేను అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి. ఇక్కడున్న కుటుంబాలన్నింటిలో మీకు వ్యక్తిగత ప్రార్థన ఉందా? మీకు కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? సాయంత్రం అయితే కుటుంబం కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? పొద్దునైతే కుటుంబం కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? ఈ భయం భక్తి ఏముండవు. మళ్ళీ మా ఇంట్లో దేవుడు కార్యం చేయట్లేదు, మా ఒంట్లో దేవుడు కార్యం చేయట్లేదు, మనకి మన మాటలన్నీ మాట్లాడకుండా పోతారు. ఇంట్లో కుటుంబ ప్రార్థన కానీ, ఇంట్లో బైబిల్ ధ్యానం కానీ, వ్యక్తిగత ప్రార్థన కానీ, వ్యక్తిగత బైబిల్ ధ్యానం కానీ, పరిశుద్ధత కానీ, దేవుని పోలికలకి మానవుల ఆలోచన కానీ ఈ వేరే ఉండవు. నేను దేవుని పెట్టిన సార్, నేను విశ్వాసం సార్. ఎవరు చెప్పారండి? యేసుని ఎవరు మోస్తారో వాళ్ళందరూ ఆయన విశ్వాసం. మోస్తున్నావా? మోయటం అంటే ఆయన నీతి క్రియలు కలిగి ఉండటం, మోయటం అంటే ఆయన భక్తి జీవితాన్ని కలిగి ఉండటం, మోయటం అంటే ఆయన పరిశుద్ధత కలిగి ఉండడం. ఇవేమీ లేకుండా ఐదుగురు పట్టుకొని నేను కూడా భక్తిని, నేను కూడా భక్తి పరుడు, నేను కూడా ఇలా దొరుకుతున్నాయి, నేను కూడా నమ్మకస్తున్నాయి, ఇలా మందిరానికి బైబిల్ పట్టుకొని వచ్చి నేను పరిశుద్ధం పెళ్లికి వచ్చి పరిశోధ 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 పాడుకోవడానికి కొన్ని పెళ్లిళ్ళలో కూడా ఏముండదు, ఆ పరిశుద్ధతే ఉండదు. అది మన పాపాత్మ. వీళ్ళందరూ ఈసారి కలిగిన వాళ్ళేనా? వీళ్ళందరూ ఈసారి మోస్తున్నాడేనా? హలో, పాపాత్మ కదా మీ అందరికీ? అస్సలు సమయం దొరికితే చాలు కానీ పాడుతున్నా కదా. ఏదో అంతా మన గురించి రెచ్చిపోయిందిరా అనుకోరా. 1 మంది అనుకుంటా ఉంటారు, ఇలా మా గురించి అంతా మేము వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా అసలు మా ధ్యాస మా గురించే. నీ ధ్యాస నీ గురించి ఎందుకు నానా? నిన్ను దేవుడు నాకు అప్పగించాడు కనుక ఎవరి కోరికలకి రావాలా? ఆయన కోరికలకు వచ్చేదాకా నీతోనే మాట్లాడాలా. నేను గోడలతో మాట్లాడు, టీచర్తో మాట్లాడు, చెట్లతో మాట్లాడు, బయటతో మాట్లాడు, నీతోనే మాట్లాడతా. ఎందుకంటే నీకు నాకు సర్వీ చేసి నిన్ను ఒక దగ్గర కూర్చోబెట్టాడు. మనము నిన్ను నేను అక్కడ వేసుకోవాలంటే ఇక్కడ పట్టించుకోవాలి ప్రతి విషయంలో. ఒక్కళ్ళన్నా
మన ఏడుపు ఏమిటి, మన ఆశలు ఏమిటి, మన కోరికలు ఏమిటి? మొహం తెల్లగా కనపడాలని ఆ లాయలు ఈ లాయలు అది ఇది మొత్తం రాసి 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 చివరికి నల్లకప్పు అయిపోతుంది, తెల్లకప్పు అయిపోతుంది నాకు తెలియదు. కానీ నేను అంటాను, నీవు ప్రతి దినము ప్రార్థన చేసి వాక్యం చదువుతూ ఉంటే నీ మొక్కలు ప్రకాశిస్తుంది. ఏమే అవసరమా? రాసుకునేవాడు రాసుకోవద్దని చెప్తాను, రాసుకోండి, మీ ఇష్టమైన గ్రూప్, మీ ఆనందం. నాకెందుకు వచ్చిన గొడవ? అని ఏమి రాసినా రాయకపోయినా నీ ముఖము ప్రకాశంగా ఉండాలంటే నీవు ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి. అనగా నీ మీద ఆయన కూర్చోవాలి అంటే, నీ మీద ఆయన కూర్చోవడం అంటే కూర్చొనుట అంటే సహవాసం. ఏముండాలి? యేసయ్యతో సహవాసం ఉండాలి. ఎవరితో ఉండాలమ్మా? అన్నమ్మ గారి కనుక మనమని ఇక్కడ 10 రోజులు చర్చిలో ఉంచుకుంటే దెబ్బకి ఏడ్చి గిలగిల కొట్టేసుకుంటే తెలుగుదా సార్ రావండి పట్టుకోలేమా ఇంకేం చెప్తారా? ఎందుకు? వాళ్ళు అన్నారు కనుకండి, మా దేవుడు నిన్ను కనలేదా అన్నా, కనలేదా? అందుకే ఉండాలా? నీకు ఏడుండాలమ్మా? ఏడుండాలా? నచ్చితే 100, నచ్చకపోతే 10,000. అంతే కదా? చాలా చెప్పండి గట్టిగా. నచ్చితే అమ్మా అవునవా, అయ్యా బాగుందవా, నచ్చకపోతే లేదా లేదా ఇక లేదా. ఇదేనా యేసు ఏంటంటే అన్ని విషయములలో నీవు దేవుణ్ణి బట్టి భరిస్తూ దేవుని నీవు నీ నెత్తి మీద పెట్టి ఊరేగించగలగాలి. అట్లా అంటారంటే హోసన్నా జయమే, హోసన్నా జయమే, దావీదు కుమారుడా జయమని ఎందుకన్నా తెలుసా? ఆ మరణాన్ని ఓడించి తిరిగి లేచిన యేసు మన మీద గాడిదలో మోస్తున్నాడు కనుక ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక. అందుకే చెప్పారు, నన్ను గణపరచువాడిని ముగిస్తున్నాయి. చివరి ప్రార్థన. రాజు, ఇదిగో నీ రాజు సాత్వికుడైన రాజైన సాత్వికుడు గాడిదనికి నీ యొక్క కోర్చు. అలాంటి వాడు రాజు సాత్వికుడు, దీర్ఘశాంతము గలవాడు, దయాళత్వము గలవాడు, ఇంకా మంచితనము గలవాడు, ప్రేమ గలవాడు, కనికరము గలవాడు. మన కనికరం ఉందా? ఆడ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చూసి కనీసం మనసులో మనకి ఏమైనా ఆలోచన వస్తుందా? ఎట్టన్నా సార్ నువ్వు ఎట్టన్నా నీతో నాకు సంబంధమే లేదు. అసలు క్రీస్తు ప్రేమేదండి. క్రీస్తు ప్రేమ చెప్పనా? ఆయన రక్తంలో బల్లె పెట్టి పొడుస్తున్నా ఆయన రక్తపు బిందు చింది పుట్టుక గుడ్డివాడు నిద్రపోయిండు. ఏం చేసిండు? చూశాడు. మనకు నచ్చినోడు బాధపడు, అది నచ్చినోడు బాధపడ్డాడు, ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళకి బాధ లేకపోతే నా మీద చేస్తా, మా మీద చేస్తా, అట్లా ఎట్లా? యేసయ్య అందరినీ ప్రేమించాడా? కొందరినీ ప్రేమించాడా? సమాధానం చెప్పాలి. యేసయ్య అందరినీ ప్రేమించాడా? కొందరినీ ప్రేమించాడా? మరి మనం ప్రేమించాం అందరినీ. యేసుని ప్రేమ ఇదిగో జనులారా. ఇది అందరికీ రాదు. ఇది పాత పాట. మనకి ఏమవుతాయి? ఏమవుతాయి మనకి? ఏమవుతాయి మనకి? మనకి ఏమవుతాయి నాకు తెలుసు. యేసుని ప్రేమ ఇదిగో జనులారా. భావము ఏమని? ఏంటా భావం? ఆయన అందరినీ ప్రేమించినట్లుగా మనము ప్రేమించాలి. ఈ యేసుని ప్రేమిస్తున్నావా? పేతురుతో అడిగాడు, పేతురు నీవు నన్ను 2 సార్లు ఏం చెప్పిండు? పేతురు మళ్ళాంటోడే ఏం చెప్పిండమ్మా?
ఎందుకు ప్రేమించలేదు? అయ్యా నువ్వు నాకు చాలా ఇష్టమయ్యా, ఇవాళ ఇష్టమన్నా రేపు బయటికి పోయి పనికి మాట్లాడు. అందుకే కొన్ని ప్రేమలు బలి ఉంటాయి, ఎంత విశేషాలు ఉంటాయి. ఆ ప్రేమకు చెప్పరా? అందుకే పెద్దలు ఉన్నారు, నేను అట్లే అతి వినియం అతి ప్రేమ. ఎవరన్నా మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే గాయపరిచేది కూడా వాడని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? ఏమైనా తేడా వస్తే పనికి మానేయని చెప్పేది కూడా. ఇప్పుడు చెప్పు, వీళ్ళందరూ వేసే మోస్తున్నట్టేనా? ఎట్లాంటి వాళ్ళని వేసే కనపరుస్తాడా? ఎట్లాంటి వాళ్ళకి వేసే జయిస్తాడా? ఆయన మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. మరి మనం ఈ లోకాన్ని జయించలేకపోతున్నామే, చిన్న చిన్న బలహీనతలు జయించలేకపోతున్నామే, ఈ లోక సంబంధమైన వాటి ముందు అన్నిటిలో ఓడిపోతున్నామే. లూకాసు వార్త 19:38 అక్కడ కూడా అదే మాట ఉంది. ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. లూకాసు వార్త 19:38. ఓకే, ప్రభు పేరిట వచ్చిన రాజు స్తుతింపబడును. తండ్రి కుమారుని భూమికి పంపించాడు. ప్రభు పేరిట కుమారుడు వచ్చాడు. ఆయన స్తుతింపబడతాడు, ఆయన మహిమ పరచబడతాడు. ఆయన పోలికలో ఉన్న వారందరూ కూడా ఘనపరచబడతారు, మహిమ పరచబడతారు. భజన ఒక 1000 రూపాయలు ఇస్తే అబ్బా మంచిదండి, వాళ్ళు నాకు చాలా మేలు చేసాం, ఒకటి కొన్నిసార్లు చెప్తాం. అదే డబ్బులు ఇవ్వకపోతే అన్ని డబ్బులు నా పనికి మారింది, ఒక్క రూపాయి కూడా ఇది ఎందుకు ఇవ్వాలి? అసలు నీకు ఎందుకు ఇవ్వాలమ్మా? నీకు నువ్వు ఆ బాధ నువ్వు ఇచ్చేసినవా? ఆ కష్టంలో నువ్వు ఇచ్చేసినవా? ఒకవేళ ఇచ్చేస్తే నీకు బాధ వచ్చినప్పుడు ఆశించకూడదని బైబిల్లో రాసిలేదా? ఎవరికైనా నువ్వు మేలు చేసినప్పుడు తిరిగి నీకు మేలు చేయకపోతే వాడిని తిట్టకూడదు, దూషించకూడదు. నువ్వు ఆశించి మేలు చేయటము దేవుడి లెక్క కాదు. దేవుడు ప్రాణం పెట్టింది నా కోసం ఏదో చేస్తాడా? కానీ మనం వాడికి ఎంత చేసినా, ఆమెకి ఎంత చేసినా కనీసం నన్ను వర్తించుకోవట్లేదు. నువ్వు మంచి చేసావా? దేవుడి ప్రేమ నీకు ఇచ్చాడు, దాన్ని పోషించుకో, దాన్ని పెంపొందించుకో. లేదా దేవుని వాక్యం పెట్టినట్టు యేసయ్య గాడిదని వస్తున్నాడు. గాడిద యేసయ్యని మోసింది, గాడిదకి ఘనత వచ్చింది, గాడిదకి విజయము అని చెప్పాడు. నేను అంటాను, ఆయన మోసే గాడిదగా మనం విజయం కలిగి బ్రతుకుదాం. మనం ఆయన కనపరిచేవాడుగా ఉంటే మన ఆయన కనపరుస్తాడు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులంతా నేను వదలమండి. దేవుడి మాటలు విన్న వారందరూ కూడా నెమరు వేసుకుంటూ